హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. హోప్ ఎవ్రీవన్ ఇస్ గుడ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజస్థాన్ జైసల్మీర్. అండ్ ఈరోజు డే 6 అనమాట. సో ఇక్కడ ప్రీవియస్ బ్లాగ్లో మనం అక్కడికి డిజర్ట్ సఫారీకి వెళ్ళాం కదా. అండ్ ఈ బ్లాగ్లో వచ్చేసి ఇక్కడ లోకల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి అనమాట. ఒక 2-3 ఉన్నాయి మన జైసల్మీర్లో. సో వాటిని వెళ్ళి ఈరోజు అయితే చూసేద్దాం మొత్తం కంప్లీట్గా. మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను. సో ఫస్ట్ నేను వచ్చేసి జైసల్మీర్ ఫోర్ట్కి వెళ్తున్నాను. పక్కనే అనమాట, జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ అనుకోండి, అంతే. ఒక జస్ట్ 200 మీటర్స్ ఉంటుందంట. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం మనం. అయితే వచ్చారు కదా. సో ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. మనకు అకిప్రోల్ అంటారు దీన్ని. సో కింగ్ ఎంట్రన్స్ అనమాట దీని అర్థం. సో ఈ కోటకు వచ్చేసి మొత్తం 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. సో ఒక్క ఎంట్రన్స్లోకి వెళ్తే ఇంకో ఎంట్రన్స్ కనిపించదు అనమాట. సో శత్రువులను అలా మభ్యపెట్టి ఉంచడానికి అలా డిజైన్ చేశారనమాట. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం మనం. అయితే గాయస్ ఇక్కడ వచ్చేసి మన ఫోర్ట్లో ఏంటంటే 4,000 to 5,000 పీపుల్ అయితే ఇక్కడ నివసిస్తారు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మన ఏషియా కాంటినెంట్లోనే లివింగ్ ఫోర్ట్ అన్నమాట. సో ప్రజలు ఉండే ఫోటో ఇది ఒక్కటే అన్నమాట. అది కూడా మన ఇండియాలో ఉండడం మనకు గర్వకారణం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఫారినర్స్ వచ్చారు ఇక్కడ. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోదాం మనం అయితే. సో లెట్స్ గో. ఇది వచ్చేసి 1653లో జైసల్ అనే కింగ్ వచ్చేసి దీన్ని నిర్మించడం జరిగింది. సో అప్పుడు ఆ రాజుకి ఇక్కడ జైసల్మీర్లో ఈ ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో త్రికూట పర్వతం మీద ఈ జైసల్మీర్ ఫోటో కట్టడం జరిగింది. రెడ్ అప్పుడు దొరికేదన్నమాట, రెడ్ బ్లాక్స్. సో అందుకే అంత మనకు దీన్ని వచ్చేసి సోనార్ కిలా అని పిలుస్తారు. అండ్ దీన్ని వచ్చేసి ఇంకా గోల్డెన్ ఫోర్ట్ అని చెప్పేసి కూడా పిలుస్తారనమాట. మనకు చూస్తున్నారు ఇదంతా చూడండి. సో ఈవినింగ్ టైంలో వచ్చేసి ఇది వచ్చేసి గోల్డ్ కలర్లో కనబడుద్ది అనమాట. మార్నింగ్ టైంలో వచ్చేసి హనీ కలర్ కనబడుద్ది అనమాట. సో చూస్తున్నారుగా అంతా చిన్న డీటెయిల్స్ అనమాట వీటికి సంబంధించినవి. అయితే సిల్క్ రోడ్లో అయితే ఉందన్నమాట. సో చైనా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళే వర్తకులు ఇక్కడ ఆగి రాజుగారికి అయితే ట్యాక్స్ అంటే పన్ను చెల్లించేవారు అనమాట ఆ టైంలో. ఇక్కడ జైసల్మీర్ని వచ్చేసి సోనార్ నగరి అని చెప్పేసి పిలుస్తారనమాట. అండ్ దీనికి వచ్చేసి జైసల్మీర్ అనే వచ్చేసి ఉందంటే జైసల్ అంటే రాజుగారి పేరు, అండ్ నగరి అంటే ఫోర్ట్ అన్నమాట. సో అలా దీనికైతే జైసల్మీర్ ఫోర్ట్ అని చెప్పేసి పేరు రావడం జరిగిందనమాట. ఇది జైసల్మీర్ ప్యాలెస్ మ్యూజియం అండ్ హెరిటేజ్ సెంటర్ అని చెప్పేసి గైస్ ఈ ఫోర్ట్ను వచ్చేసి 2013లో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా అయితే దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి రాజా ప్యాలెస్ అండ్ అది వచ్చేసి రాణి ప్యాలెస్ అనమాట. సో దానికి క్లోజ్డ్ విండోస్ ఎందుకున్నాయంటే అప్పుడు వాళ్ళకు పరదా సిస్టమ్ ఉండేది అనమాట, బయటకు వచ్చేవాళ్ళు కాదు. సో అందుకని చెప్పేసి అది మహల్గా అయితే పెట్టారన్నమాట రాణి గారికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు మీకు ఒక సింహాసనం కనబడుతుంది చూడండి. అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి దసరా టైంలో ఉత్సవాలు జరిపేయారంట. అండ్ రాజుగారు వచ్చేసి అక్కడ సింహాసనం మీద కూర్చొని చూసేవారంట అప్పుడు ఆ టైంలో. అండ్ ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారు అన్నమాట. సో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేవాళ్ళంట. అండ్ దసరా టైంలో అమ్మవారికి బలి ఇస్తారంట ఆ టైంలో కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రాజమహల్ అనమాట. ఫస్ట్ దీనిలోకి వెళ్ళిపోదాం మనం. అయితే ఇలా లోపలికి వస్తే మనకి ఇక్కడ టికెట్ తీసుకున్నారనమాట. 200 అనమాట టికెట్ కౌంటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టెప్స్ కనబడతాయి చూస్తున్నారా. సో ఇలా పైకి వెళ్ళిపోవాలన్నమాట మనం. ఫస్ట్లీ వెళ్ళిపోదాం ఇంకా. ఇలా వస్తే ఫస్ట్లీ ఇలా వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి. సెకండ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ చూడండి, ఇలా ఉందన్నమాట. ఎంత ప్లేన్ ఏరియా లాగా ఉంది ఇదంతా చూడండి. అండ్ మన ఇలా బ్యాక్ మళ్ళీ వెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి సైన్ బోర్డ్స్ అయితే పెట్టిరు ఇక్కడ. 3, 6, 4, 5. ఇటు వెళ్దాం మనం. ఆర్మర్ అని చెప్పేసింది కదా, దానిలోకి వెళ్దాం మనం ఇప్పుడు. మరి ఇక్కడ చూడండి వాళ్ళు వాడినటువంటి బల్లాలు అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టోరేజ్ పెట్టారు. వాళ్ళు వాడినటువంటి కత్తులు చూడండి ఇక్కడ, చాలా బాగున్నాయి కదా. ఇది వచ్చేసి చాలా ఇయర్స్ ఓల్డ్ ఫోర్ట్ అనమాట. అందుకే ఇక్కడ చూడండి అంత వుడ్ ఉంది ఇక్కడ, చాలా ఇయర్స్ ఓల్డ్. ఇక్కడ చూడండి ఈ స్వాట్స్ వచ్చేసి ఇది రాజులు ఏం చేసేవారు అన్నమాట. మనం పక్క ఇక్కడ చూడండి పెద్ద స్వాట్స్ ఉన్నాయి ఇక్కడ. రాజులకు రాణులకు ఉండేవి లేండి, అన్నీ వాడారు అంతా సేఫ్టీగా. నాకు తెలిసి ఇవి పిరంగులవి అనుకుంటా.
ఉన్నాయి చూడండి అంతా. అయ్యా రంగులది కాదు, పిస్తోల్ది ఇవి. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ ఒక్కొక్క రైఫల్ చూడండి ఇంత పెద్దగా ఉంది అసలు. నాకు తెలిసి ఒక 5 feet ఉంటుంది గాయస్ నాకు తెలిసి. అండ్ చూడండి ఎంత కిందికి ఉంది, చాలా కిందికి ఉంది. సో ఇక్కడ తగలగలదు, జాగ్రత్త ఉండాలి. అండ్ ఇది వచ్చేసి సో మన క్యారో అన్నమాట. సో ఈ ఎడ్జ్కి ఆ ఎడ్జ్కి స్ట్రింగ్ తగ్గించేసి సో దీంతో కొట్టేవారు అన్నమాట. ఇక్కడ సో దీవాన్ ఖాన్ అని చెప్పేసి పైకి వెళ్దాం. చూసారు కదా ఇక్కడ దీవాన్ ఖాన్ ఉన్నారు కదా. సో ఇదే దీవానికా ఖాన్. ఇక్కడ వచ్చేసి రాజుకు పట్టాభిషేకం చేసేవారు అన్నమాట. చూస్తుంది కదా. అండ్ ఈ మెటీరియల్ అంతా ఒడ్డుతో చేశారులేండి అప్పుడు. సో చల్లదనం ఎడారిలో ఉండేది కదా, చల్లదనం కోసం అలా చేయడం జరిగింది. వుడ్ అండ్ విత్ ఎల్లో శాండ్ స్టోన్ అన్నమాట. సో అలా పిక్చర్స్ ఇక్కడ ఇచ్చారు అన్నీ. ఇలా పైకి వెళ్ళిపోవాలి మనం. ఇంకా ఇలా మనం ఎత్తు పైకి వస్తే మనకి ఎంట్రెన్స్ అవుతున్నాం. సో అంతా కనబడుతుంది అనమాట సిటీ అంతా చూడండి. సో ఇదంతా మొత్తం గోల్డెన్ కలర్లో కనబడుతుంది, ఎల్లో కలర్ చూడండి. ఇదంతా దీంట్లోనే నివసిస్తున్నారు అందరు, ఈ ఫోర్ట్లోనే. చెప్పాను కదా స్టార్టింగ్లో 4,000-5,000 పీపుల్ అయితే నివసిస్తున్నారు. యాక్చువల్గా మనకి ఇక్కడ నిలబడ్డది మెయిన్ గేట్ అన్నమాట. అండ్ ఇక్కడ పిక్చర్స్ అరేంజ్ చేసి పెట్టారు. ఇంకా అంత పైన తొడ్డు, ఇంకా పైకి వెళ్ళొచ్చు మనం, పైకి వెళ్దాం. అండ్ ఇక్కడ పల్లకి అంటారు కదా, సో ఇక్కడ ఉందన్నమాట వాళ్ళు వాడినప్పుడు వంటిది. అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి అంతే. సో బల్లాలు అటువంటివి పిక్చర్స్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ అన్ని డోర్స్ క్లోజ్ చేసి పెట్టారు ఇక్కడ, మరి ఏందో అదేంటో కానీ. ఇది టాప్ అనుకుంటా. సో ఐ థింక్ ఇది సో కనబడట్లేదు. బెడ్రూమ్ రైట్, రాజుగారిది అనుకుంటా మేబీ బెడ్రూమ్. చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు ఇక్కడ. కోర్ట్యార్డ్ నుండి కొంచెం ముందుకు వెళ్ళాలి మనం ఇలాగా. సో ఇలా వెళ్తే సో ఇక్కడ ఒక గుర్రం ఉంది. అండ్ ఇవి వచ్చేసి మనకు ఏంటంటే రాజులు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు సో ఒక సైనికులు ఇద్దరు కలిసి పైన నీడ కోసం పట్టుకుంటాడు కదా, లైక్ అంబ్రెల్లా అనుకోండి ఇంకా. సో అలా అన్నమాట. ఇవన్నీ అవే అలో చేయట్లేదు ఏంటో అది మరి. అంత ఫోర్ట్ అంతా క్లోజ్డ్ ఉంది. ఇక్కడ స్కల్ప్చర్స్ ఉన్నాయి, విగ్రహాలు చూద్దాం. ఇలా మనం లోపలికి వస్తే ఇక్కడ వచ్చేసి స్కల్ప్చర్స్ ఉన్నాయి. సో సరస్వతి దేవిది అండ్ వామన దేవుడిది. అండ్ ఇక్కడ చూడండి కృష్ణ ఉంది. అండ్ ప్యారెట్. సో అలా అలా కొన్ని విగ్రహాలు అయితే ఉండడం జరిగింది, స్కల్ప్చర్స్. అండ్ ఇక్కడ చూడండి అంత పర్ఫెక్ట్. ఆ రాయి పైన అసలు ఎలా చెక్కారో ఏంటో, సూపర్ కదా. ఇక్కడ చూడండి సో డ్యాన్సర్, సో లార్డ్ డ్రామా అండ్ ఇలా చెప్పేసి కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చెప్దామంటే నిన్న ప్రీవియస్ బ్లాగ్లో డెజర్ట్ వెళ్ళాం కదా అంతా. సో అంతా డస్ట్కి ఏమో అంతా లిప్స్ అంతా ఇలా పగిలిపోయినట్టు అయిపోయినాయి అంతా. సో అందుకే పర్ఫెక్ట్ బ్లాగ్ చేయడానికి రావట్లేదు. అది ఒకటే ప్రాబ్లం. నథింగ్ ఇస్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నుంచి మనం ఇలా లోపలికి వస్తే ఇక్కడ స్టాంప్స్, సో లెటర్స్, సో వాటికి సంబంధించిన కాయిన్స్, టికెట్స్, ఎవ్రీథింగ్ ఉండడం జరిగింది. చూసారా ఇవన్నీ అవే ఇక్కడ చూస్తున్నారు అన్నీ. అండ్ అక్కడ ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళని నేను ఒక్కనే ఉన్నాను అంతే, ఇంకెవరు లేరు ఫోర్ట్స్కి మరేంటో. అండ్ ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ వ్యూ, వావ్ చాలా బాగా కనబడుతుంది ఇక్కడ నుంచి చూడండి. ఎక్కువ పావురాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ మనం చూస్తే సో మనం ఇలాగనే వచ్చామన్నమాట పైకి వచ్చేటప్పుడు. ఇలా వచ్చి రౌండ్ వేస్తూ అంత తిరుగుతూ వచ్చామన్నమాట పైకి. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది వ్యూ, సూపర్. ఇది రాజా మహల్ అనమాట. చూడండి ఎంత బాగుందో, మంచిగా డిజైన్ చేసుకున్నారు, అసలు సూపర్ ఉంది. ఇక్కడ గణేశుని విగ్రహం, అలా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, శివుని విగ్రహం, పార్వతి, చాలా బాగా కనబడుతుంది కదా, సూపర్ ఉంది. అండ్ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి గ్లాసెస్ పెట్టారు ఇక్కడ, డ్యామేజ్ అవుతాయని చెప్పేసి అందరు టచ్ చేస్తే. సూపర్ కదా, చాలా బాగుంది. అది ఇక్కడ చూడండి మొత్తం స్క్రిప్చర్ని ఇక్కడ మొత్తం దించేసారు చూడండి కంప్లీట్గా. గాయస్ ఒకసారి ఇది చూడండి, అది ఏంటి, అది అంత పెద్దగా ఉంది ఏంది గాయస్, అసలు అంత పెద్దగా ఉంటారు ఏంటి అప్పుడు గిట్ట. ఇది
బెడ్రూమ్ లేండి. బట్ అక్కడ చూడండి అది అంత పెద్దగా ఉంది, ఒక 5-6 అలా పడతారు లేండి ఆడ ఈజీగా దానిలో. ఇక్కడ చూడండి చెప్పులు, స్లిప్పర్స్, సో వాళ్ళ బెడ్ అండ్ పానీయాలు అలా, సో సిట్టింగ్ సోఫాస్ అలాగనమాట. ఎంత అవుట్లెట్ డిజైన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి దీవానయం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉందా, ఒక ప్రాపర్ సిట్టింగ్ ఏరియా అని చెప్పొచ్చు మనం అయితే. చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది. అందుకే ఫారినర్స్కి ఎక్కువ ఇష్టం లేండి ఇలాంటివి చూడండి. ఇది ఒక ఒడ్డు మీద ఎంత ఆర్ట్ వర్క్ ఉందో చూడండి, లాట్ ఆఫ్ ఆర్ట్ వర్క్. అసలు ఇది ఎన్ని రోజులు పట్టింది ఇంత చేయడానికి మరి. ఇక్కడ చూడండి ఇక, సో అందుకే మన ఆర్కిటెక్చర్ అంతా బాగుంటుంది లేండి. సో గైస్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది చూడండి, చాలా బాగా కనబడుతుంది ఇక్కడ మనకు. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట. ఇదంతా ఫోర్టే, ఇలా అందరు ఉన్నారు చూడండి ఇక్కడ. బట్ నైస్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సో రాణిక మహల్ అన్నమాట, రాణి గారిది అన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి వాళ్ళది అనమాట. వాళ్ళకి చెప్పాను కదా పరదా సిస్టమ్ ఉండేది, సో వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదనమాట. చూసుకున్నట్టేదా మనం. ఒకసారి ఇక్కడ చూడండి గాయస్, ఇది ఏంటంటే మోడల్ అన్నమాట, మనకి ఫోర్ట్ మోడల్ అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ మనకి ఇప్పుడు వచ్చినాం కదా, సో ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఫస్ట్ ఇక్కడ పోల్ అని చెప్పాను కదా, సో ఇలా ఎంటర్ అయిపోయి అండ్ ఇలా వచ్చి ఇలా తిరిగి సో ఇక్కడ నుండి సో ఇలా వెళ్ళిపోతాను అనమాట. సో ఇది వచ్చేసి రాజుగారి ఫోర్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి రాణి హవా మహల్ అనమాట. సో ఇదంతా ఇంత పెద్ద ఫోర్ట్ చూడండి. సో త్రికూట పర్వతం మీద కట్టించడం జరిగింది అన్న కదా. సో ట్రయాంగిల్ ఇలాగా అండ్ ఇలా అండ్ ఇలా, సో ట్రయాంగిల్ వచ్చింది కదా. సో అలా చూడండి, అందుకే త్రికూట పర్వం అని చెప్పేసి అన్నారనమాట అండి. సో హెడ్ విల్లాస్ అండ్ క్వీన్ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఉంది. సో చెప్పాను కదా అంత రాణి మహల్ అని. సో చూడండి, ఇది రాజుగారు అండ్ రాణి మహల్ అంత వాళ్ళే ఉండేది లేండి. చూడండి వాళ్ళు ధరించినప్పటి డ్రెస్సులు అనమాట. ఇది అంతా చూడండి ఏరియా ఇలా ఉంది ఓవరాల్గా. అండ్ దిస్ వే, సో మీకు అన్ని గైడ్ చేయడానికి ఇలాంటి బోట్స్ అయితే ఉంటాయి, డోంట్ వరీ. అండ్ ఇలా నాకు తెలిసి ఎగ్జిట్ అనుకుంటుంది. ఇక్కడ చూడండి వాళ్ళు యూజ్ చేసినటువంటి శారీస్ ఉంటాయి చూడండి, సో అదనమాట. అండ్ చాలా డిజైనబుల్గా ఉంది అసలు. అండ్ ఇక్కడ నాకు తెలిసి మేకప్ చేసుకోవడానికి ఉంటాయి కదా కొన్ని, సో అలాంటివి అన్నమాట అవి. సో ఇది వచ్చేసి రూప్ మహల్ అంట. ఇది చూడండి ఒక్కొక్కటి ఎంత హైట్లో ఉందో కూడా కదా, చాలా చాలా పెద్ద ఉంది ఇక్కడ. అదంతా మొత్తం లైటింగ్ తోటి సెటప్ చేసి పెట్టేసారు ఇక్కడ అంతా. అన్నీ ఏంటో మొత్తం క్లోజ్ చేశారు. సో ఇక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి ఉంది, మేబీ కింది సైడ్ అనుకుంటా నాకు తెలిసి. వెళ్దాం కిందికి పోయి. సో ఇక్కడ చూడండి ఒక టనల్ లాగా ఉంది మొత్తం, నాకు తెలిసి ఇది ఎస్కేప్ రూట్ అనుకుంటా. సో మ్యాప్ ఆఫ్ జైసల్మేర్. అండ్ అప్పటి ఇవి చెప్పాను కదా నేను, ఇక్కడ ఇలా పట్టుకుని ఆమ్రెల్స్ లాగా ఉంటారని చెప్పేసి వీళ్ళే అన్నమాట. అండ్ ఇది అప్పటి పిక్ చూడండి, తప్పుడు రాజులు ఉండేది లేండి, అందుకే అన్నీ వాళ్ళ పిక్స్ ఉన్నాయి ఇక్కడ కంప్లీట్గా మనకు చూస్తే. ఎవ్రీ పిక్ ఇస్ అబౌట్ ఫోర్ట్. అంతా ఓల్నట్వి, అప్పుడు అంత బాగుండేది లేండి, అప్పుడు ఎవరు నివసించేది కాదు కదా. అండ్ అలా ఉండేది లేండి. ఇలా లోపలికి ఉందన్నమాట. లేదు అందరూ వెనకనే ఉన్నారు అనుకుంటే, ఫార్మర్స్ వెనుకున్నారు, ఒక్కొని వెళ్తున్నారు ఇంకా. అంటే ఈ ఫోటో కూడా చాలా మరి ఏదో తక్కువ మంది వస్తున్నారు, మరి అదేంటో తెలుసు. అండ్ ఇక్కడ ఒకసారి చూపిస్తాను కాయిన్స్ ఎలా ఉండేవో ఉండి చూపిస్తాను. అప్పట్లో కాయిన్స్ ఇలా ఉండేవన్నమాట. అన్ని లైటింగ్స్ అన్ని సెటప్ చేశారు ఇక్కడ. ఇక్కడ అనూప్ మహల్ అని చెప్పేసి ఉంది, కిందికి వెళ్ళాలంట. సో అనూప్ మహల్ అంటే ఇదే అనమాట, ఇది ఒక కోర్ట్యార్డ్. అండ్ ఇది మనకి ఎగ్జిట్ అనమాట. మనకి ఎగ్జిట్ అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి కనబడతాయి, జైన్ మందిర్, హఠత్ భారత్ అని చెప్పేసి ఉంది. ఇటు ఉంది, వెళ్ళిపోదాం. ఇంకా చిన్న చిన్న సందుల్లాగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ లోపల. వెళ్దాం ఇంకా టెంపుల్ దగ్గరికి. నాకు రూట్ చెప్పాను, ఇలా స్ట్రేట్గా వస్తే మీకు ఇట్లా టికెట్ కొంటూ కనబడుతుంది, బైరి హవేలీ అని చెప్పేసి. ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది మనం దీన్ని చూడడానికి రీజన్ ఏంటంటే, సో మనకు జైసల్మేర్ రాజు ఉన్నాడు కదా, జైసల్ రాజు, ఆయన గురువు అన్నమాట. ఆయన గురువు గారి ఇల్లు అన్నమాట ఇది. చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి, వా
ఓల్డ్ టైప్ ఆఫ్ టెలిఫోన్ కనబడుతుంది చూడండి. అండ్ ఇలాంటి టెలిఫోన్ చాలా మ్యూజియంస్లో చూసానులేండి. ఇది ఏంటో మరి ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది మరి. అండ్ ఇలా ఉంది ఇదంతా, ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది ఇక్కడ. అండ్ ఈయనే అన్నమాట, చూసుకున్నారు కదా మరి అంతా. సో ఇక్కడ కూర్చొని అలా చేసుకున్నారు అన్నమాట అంతా. మనకి చిల్లు ఉండే తలపాగాలు అలా ఉన్నాయి అన్నమాట. సో బైరే హవేల్ అని చెప్పించింది. మైండ్ యువర్ హెడ్, పైకి వెళ్ళిపోదాం. ఇంకా మనకి ఇది వచ్చేసి 400 సంవత్సరాల క్రితం నాటిదన్నమాట. అండ్ చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. మంచి లైటింగ్ తోటి మంచిగా సెటప్ చేశారు. ఇంకా చూపిస్తాను మీకు అంతా. ఓల్డ్ వాళ్ళు వాడినప్పుడు వంటివి ఉన్నాయి చూడండి ఇక్కడ అంతా. ఒక థింగ్ని ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు అనమాట. ఇక్కడ చిన్న బండి ఉంది చూడండి, లోపల కూడా చూడండి ఇలా ఉందన్నమాట అంతా కంప్లీట్గా. గాయస్ నేను ఇది 4th ఫ్లోర్ అనమాట, పైకి వస్తూనే ఉన్నా, ఇది ఉంటూనే ఉంది. ఇంకా అయితే అయిపోయింది అనుకుంటే. ఇక్కడ జూమర్ ఉంది చూడండి, సేమ్ హోల్ థింగ్స్ ఎవ్రీథింగ్. అండ్ సేమ్ ఇలాంటి ఐటమ్స్ నేను చాలా మ్యూజియంస్ వెళ్ళాను కదా, చాలా మ్యూజియంస్లో చూసాను ఇలా ఇటువంటివి ఆల్రెడీ. ఒకసారి చూడండి ఇక్కడ చూపిస్తా. సో ఇంత ఐటమ్ వచ్చాం అనమాట మనం. ఇదంతా బుట్టలు ఇక్కడ చూడండి, లాకర్ లాంటిది. అండ్ ఇక్కడ ఆర్నమెంట్స్ అనుకుంటా, అవేలేండి ఆర్నమెంట్సే. ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళేవో, సో అప్పుడు లేడీస్ వేసుకునే డ్రెస్సులు అనమాట ఇది. మనకి ఇక్కడ ఇది చూసారా, ఈ పక్షి మనకు సాహసం మూవీలో మన పక్షి దొరుకుతుందని చెప్పేసి ఉంటారు కదా, సేమ్ అలాగే చూడండి ఒకసారి. నాకైతే అలా అనిపిస్తుంది. అండ్ తాళపత్రాలు అనుకుంటే నాకు తెలిసి, టెలిస్కోప్ అండ్ టైపింగ్ మిషన్. ఇలా వస్తే ఇక్కడ మనకు తరాజు అంటారు కదా, రైట్ అక్కడ ఉంది. అండ్ ఇవి లాక్స్, సీజర్స్, ఇక్కడ మొత్తం లాక్స్ ఉన్నాయి చూడండి. అప్పటి లాంటి లాక్స్ భలే ఉన్నాయి ఏంటి అసలు. అండ్ ఇక్కడ చూడండి ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, అదనమాట. సో ఈ టార్చ్ మా దగ్గర ఉందిలేండి, చాలా రోజులు ఇప్పుడు కూడా ఉంది స్టిల్. అండ్ అంతే, ఇంకా ఇది టాప్ వ్యూ. ఇంకా అండ్ ఇక్కడ చూసారా మనకు మొత్తం టాప్కి వచ్చేసినాం ఇంకా. సో మనకి ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి జైన్ మందిరాలు అనమాట. ఇవి ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి. మొత్తానికి ఓవరాల్ ఇవి 9 ఉంటాయి అన్నమాట కంప్లీట్గా. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తానులేండి, వెళ్ళిపోదాం. ఇంకా మొబైల్ అయితే అలో లేదన్నమాట, అండ్ టికెట్ కూడా లేదు. సో మనం వీడియో రికార్డ్ చేసుకోవడానికి మాత్రం టికెట్ తీసుకోవాలన్నమాట. సో వచ్చేసి జైన మందిరాలు. సో ఇక్కడ ఎందుకు ఉన్నాయంటే, ఫస్ట్లీ సో వీళ్ళు వచ్చేసి మన జైసల్మేర్ కింగ్స్ వచ్చేసి రాజే బాయ్పుట్స్ అనమాట. సో ఏంటంటే జైసల్మేర్కి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక హవేలీ అని చెప్పేసి ఒక విలేజ్ ఉండేది అనమాట. సో ఆ విలేజ్లో ఒక కింగ్ వచ్చేసి దాడి చేసినప్పుడు దానిలో టెంపుల్స్లోని ఐడల్స్ ఉంటాయి కదా, మూర్తులను, వాటిని అండర్గ్రౌండ్లో దాచిపెట్టారన్నమాట కొన్ని రోజులు. అండ్ వాళ్ళు వచ్చేసి సో జైసల్మేర్ రాజు దగ్గరకు వచ్చి హెల్ప్ అడుగుతారనమాట. సో అడిగినప్పుడు రాజు ఏం చేస్తాడంటే వచ్చేసి ఇక్కడ జైన మందిరం అయితే కట్టిస్తాడనమాట. కొన్ని షరతులు అయితే విధిస్తాడు. సో ఏంటంటే మార్బల్తో అయితే చేయాలన్నమాట ఫస్ట్లీ జైన మందిరాలు. అండ్ సో రాజు ఏం చేస్తాడంటే రెడ్ శాండ్ దీంతో అయితే కట్టిస్తాడనమాట. చూడండి దాని మీద. సో వాళ్ళు ఏం చెప్తారంటే విలేజెస్, సో మా హిందూ ఆర్కిటెక్చర్ని అయితే చెక్కమని చెప్పేసి చెప్తారన్నమాట, ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఇచ్చినప్పుడు అయితే సో కంప్లీట్గా ఇలా చేసి ఉంచడం జరుగుతుంది. చూస్తున్నారు కదా అంతా. మనం లోపలికి కూడా వెళ్ళేస్తాం ఒకసారి ఎలా ఉందని చెప్పేసి. ఎంట్రీ టికెట్ తీసుకోవాలన్నమాట టెంపుల్లోకి తీసుకెళ్ళడానికి. వెళ్ళిపోదాం లోపలికైతే. సో గైస్ నిజంగా ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో చూడండి. వావ్, లిటరలీ నో వర్డ్స్ అబౌట్ ఇట్. ఒక్కసారి కళా రూపకాన్ని చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది అసలు. సూపర్ కదా అసలు. వావ్. అండ్ వచ్చేసి మనకి ఇదన్నమాట మెయిన్ టెంపుల్. చూడండి, ఐ థింక్ పైన కూడా ఒకటి ఉంది అనుకుంటా, స్టెప్స్ ఉన్నాయి పక్క నుండి. టెంపుల్ చూస్తాం కదా, యాక్చువల్గా ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. టెంపుల్లో ఫస్ట్ ఫ్లోర్ చూడ నేను ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఇంకో టెంపుల్ ఉంది, అది సూపర్ అసలు. నిజంగా ఆర్కిటెక్చర్ మాత్రం అదిరిపోయింది అసలు. సూపర్ ఉంది చూడండి అసలు. ఎట్టు చేసి రేపు అర్థం కావట్లేదు అసలు. అంత
ఎంత బాగుంది ఆర్కిటెక్చర్ అయితే, సూపర్ ఉంది. అండ్ ఇంకా కిందికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా చూడండి చాలా బాగుంది కదా, సూపర్ ఉంది అసలు జైన్ టెంపుల్స్. సో మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి 7 ఉంటాయి అనమాట. అంతే టెంపుల్ అనమాట. సైడ్స్కి ఇంకా 2-3 టెంపుల్స్ ఉంటాయి అనుకోండి. ఇంకా చాలా బాగుంది అసలు ఆర్కిటెక్చర్, ఎంత పర్ఫెక్ట్ ఉంది చూడండి గాయస్. నిజంగా ఈ పోల్ లాగా ఉంది చూడండి, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు. ప్రతి థింగ్ చూడండి ఎంత బాగుందో. ఒకసారి బ్యాక్ సైడ్ ఎలివేషన్ అండ్ ఫుల్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉందో, సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. నైస్. మనం ఇలా కొంచెం ముందుకు వస్తే సైడ్ ఇక్కడ ఒక టెంపుల్ అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కదా. ఫస్ట్ ఈ టెంపుల్లోకి వెళ్ళొద్దాం మనం. సో ఇక్కడ వచ్చి ఒక టెంపుల్ అండ్ ఇక్కడ కూడా వచ్చేసి ఇంకో టెంపుల్ ఉందన్నమాట. సేమ్ ఇవన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. చూడండి సేమ్ అంతే, సేమ్ ఆర్కిటెక్చర్తో అన్నీ ఉంటాయి గాయస్. అండ్ ఇలా కూడా అంతే ఉంటుంది అనుకోండి టెంపుల్ కూడా. ఇదే అన్నమాట పట్వూన్ కి హవేలీ. అండ్ ఇది వచ్చేసి మనకి చౌహాన్ పట్వాన్ అనే వ్యక్తి వచ్చేసి మనకు 1805లో దీన్ని కట్టించడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. మనకు లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మొత్తం ఓవరాల్గా వచ్చేసి 5 హవేలీలు ఉన్నాయన్నమాట. హవేలీలు ఎందుకున్నాయంటే, సో చౌహాన్ పట్వాన్కి వచ్చేసి ఒక 5 కొడుకులు అనమాట. సో 5 కొడుకులకి ఒకే విధంగా 5 హవేలీలు అయితే కట్టించాడు అనమాట. అండ్ వీటి కట్టడానికి ఓవరాల్గా ఒక 55 సంవత్సరాలు పట్టిందంట. స్టిల్ అది అలాగే ఉండేది. సూపర్ కదా అసలు, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ముస్కరాటితే కట్టించడం జరిగింది. మనకి ఓవరాల్గా 5 అని చెప్పాను కదా. సో ఇది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్ట్రేట్గా ఒక సెట్ 3rd 4th 5 దాకా. సో లోపల దాకా 5 ఉన్నాయన్నమాట స్ట్రేట్గా ఒకటే రూట్లో. చూడండి ఇక్కడ ప్రాజెక్టెడ్ మాన్యుమెంట్ అని చెప్పేసి కూడా ఉందన్నమాట. చాలా బాగుంది దీని ఆర్కిటెక్చర్ కూడా, సూపర్ ఉంది. బేసిక్గా చూడడానికి లోపల అయితే ఏముందనమాట, వాళ్ళు వాడినప్పుడు థింగ్స్ అయితే ఉంటాయి సార్. టికెట్ వచ్చేసి 150 అనమాట. నేను వెళ్ళట్లేదు లోపలికి. సో మీకు ఇందాక సో జైసల్మేర్ కోట ఒక రాజగురు చూపించాను కదా, సేమ్ అలాగే అలాంటి థింగ్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట ఓవరాల్గా. అంతే, లోపలికి అయితే వెళ్ళట్లేదు ఇంకా. సో ఇది దీన్ని అయితే బాగా మెయింటైన్ చేస్తారని అనమాట. సో 55 years పట్టడానికి గల కారణం ఇదే అనమాట. తప్పేం లేదులేండి, ఇంత టైం పట్టింది. కానీ ఇదే గడీసర్ లేక్ ఎంట్రన్స్ అనమాట. మనకు అక్కడ టికెట్ విండో అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి తిక్కాస్ పోల్ అనమాట. చూస్తున్నారు కదా. సో తిక్కాస్ అంటే పెద్ద ద్వారం అని అర్థం. సో దీన్ని అయితే తిక్కాస్ అయితే నిర్మించడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా. అండ్ సో చైనాకు అటు వెళ్తున్నప్పుడు ఇక్కడ సేద తీరే వాళ్ళు అనమాట వాళ్ళు వచ్చేసి. ఇంకా చూస్తున్నారు కదా. అండ్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉందిలేండి. సూపర్. సో ఇక్కడ మనకు బోటింగ్ టికెట్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. చూస్తున్నారు కదా అదనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ లాగా ఉంటుంది అనమాట. అండ్ చూస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్. ఇది వచ్చేసి ఒక ఆర్టిఫిషియల్ లేక్ అనమాట. అండ్ దీన్ని జైస్వాల్ గారు అయితే నిర్మించడం జరిగింది దీన్ని అయితే అప్పట్లో. సో ఇక్కడ ఉన్న వాటర్, వర్షం పడిన వాటర్ని ఇక్కడ స్టోర్ చేయడానికి సో ఇదైతే చేశారన్నట్టుగా. దీని మీదే బేస్ అయ్యేవారనమాట. కంప్లీట్ ప్రజలంతా దీని మీద ఆధారపడి బతికేవాళ్ళనమాట. అండ్ చాలా బాగుంది. అండ్ దీంట్లో చాలా వరకు ఫిషెస్ కనిపిస్తున్నాయి గాయస్. ఇది ఇక్కడ సో ఈ ఏరియాలో అంతా ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫీడ్ చేస్తున్నారు చూడండి ఫిషెస్ని. చాలా ఉన్నాయి ఫిషెస్, చాలా కనబడుతున్నాయి. అండ్ అక్కడ మన ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ ఉంటుంది. సో మన అలా కయాకింగ్ కూడా చేయొచ్చు అనమాట. అక్కడ చేస్తున్నారు చూడ కయాకింగ్ ఇది ఇక్కడ. సో మన జైసల్మేర్ సందర్శన కూడా పూర్తి అయిపోయింది. ఇంకా నేను హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకే గాయస్, కంప్లీట్గా మన రాజస్థాన్ ట్రిప్ అయితే ఈరోజుతో ఎండ్ అయిపోయింది అనమాట. Day 6 టోటల్గా ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకా మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియోని చూసుకుని చూడండి. మన ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటుంది సిరీస్ అయితే. సో మీరు ఎక్కడ ప్లేస్కి వెళ్ళాలి అండ్ ఎక్కడ స్టే చేయాలి అని మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసాను వీడియోలో. అండ్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీ వాల్యుబుల్ కామెంట్ అయితే చేయండి నాకైతే. అండ్ నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దెన్ అంతే. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇంకొక విషయం, నాకు ఈరోజు చూస్తా వీలుంటే మనకు అహ్మదాబాద్ నుంచి సో కాజీపేటకి అయితే ఉందన్నమాట మనకు ట్రైన్ వెళ్ళడానికి. సో ఈరోజు వచ్చి ఇప్పుడు నాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది ఇక్కడ నుండి శబర్మతికి. సో గుజరాత్కి ఉందన్నమాట, వెళ్తున్నాను గుజరాత్కి ఇంకా. అండ్ ఇంకా అంతే. ఇంకా గైస్ మన నెక్స్ట్ వీడియో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం. హోప్ యూ ఎవ్రీవన్ ఇస్ గుడ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.